వచ్చి 12వ అధ్యాయం 12వ శ్లోకం, అలానే 10వ అధ్యాయం 10వ శ్లోకం, 12, 12, 10, 10 ఈ 2 శ్లోకాలు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానా కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాంతి అనంతరం. అది 12, 12. ఇప్పుడు రెండోది 10వ అధ్యాయం 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యోన మాముపయాంతి తే. ఈ 2 శ్లోకాలు 40 రోజులు. రోజుకి కూర్చుంటే 108 సార్లు కంప్లీట్ అవ్వాలి. అలా 40 రోజులు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యాన కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యోన మాముపయాంతి తే. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్వానం విశిష్యతే ధ్యాన కర్మఫలత్యాగ శాంతిరనంతరం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యోన మాముపయాంతి తే. ఈ 2 శ్లోకాలు 40 రోజులు జపసంఖ్య 108 చేయగలిగితే జీవితం మీకు సుఖంగా ఉండేట్టుగా సౌఖ్యయోగం సిద్ధిస్తుంది. నేను చెప్తాను, మీరు చాలా బాధల్లో ఉన్నామని నాకు చాలామంది ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు. పరిష్కారం ఇది అని చెప్పి నేను చెప్తే అది మాత్రం చేయరు. చేయకపోగా మళ్ళీ 4 రోజులకు మళ్ళీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మళ్ళీ అంతకుముందు రోజు ఏం మాట్లాడారో 4 రోజుల క్రితం అదే మాట్లాడతారు. అందులో కొత్త విషయం ఏమి ఉండదు. మళ్ళీ అదే, చాలా బాధలో ఉన్నాం, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ కొద్దిగా నాకు ఎనర్జీ అండి, ఇదే చెప్తారు. అలాంటప్పుడు మాత్రం నాకు కొంచెం వాళ్ళ మీద మందలించే విధంగా కోపం వస్తుంది. ఇప్పుడు చెప్పడం కదా, నేను అప్పుడే డైరెక్ట్గానే చెప్తాను, మీరు ఇలా చేస్తే నాకు వ్యతిరేక భావం వస్తుంది, మీకు పరిష్కారం అని చెప్పి పాటించమంటున్నా, రెగ్యులర్గా లైవ్లోకి రమ్మంటున్నా, వచ్చి మీ నేమ్ మెసేజ్ చేయండి, ఆ తర్వాత నేను చెప్పింది వింటూ అది ప్రయత్నించండి. ఇది పరిష్కారం, అన్నిటికీ ఇదే. అలా కాకుండా మీరు నాతో గంటలు మాట్లాడినా ఏం ఉపయోగం ఉంటుంది? ఒకసారి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నా సరే ఎంత ఉపయోగం ఉండదు. ప్రాక్టికల్గా మీరు చేస్తేనే ఉపయోగం. మీరు రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరి మీద నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి, అది నమ్మితే చాలు. ఈ మాట నేను ఎవరితో చెప్తున్నానో వాళ్ళకి అర్థమైపోద్ది లైవ్లో ఉంటే. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగింది ఇది. ఆ 2వ రోజు నేను బయటికి వెళ్తే మెసేజ్ అది ఎలవి పెట్టినందుకు అయ్యో మిస్ అయ్యానేమో, ఓకే పర్వాలేదు, లైవ్ లేదనమాట, రేపటి నుంచి వస్తాను రెగ్యులర్గా అన్నట్టుగా రిప్లై కూడా ఇచ్చారు. రిప్లై ఇస్తే సరిపోయే, దాని తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఒక గురువు కూడా మనిషే కదా, కాకపోతే జ్ఞానం ఎక్కువ ఉంటుంది మామూలు వాళ్ళకంటే, దైవానికి అనుబంధం ఎక్కువ ఉంటుంది. అయితే అలాంటి అనుబంధాన్ని మీరు కూడా ఏర్పరచుకోవచ్చు. దైవం నుంచే డైరెక్ట్గా మీకు ఉపయోగాలు పొందవచ్చు. పొందడానికి మీరు ఏం చేయలేదు, ఇది చేయండి అని కదా నేను చేయిస్తున్నాను. అది అన్నిటికంటే గొప్ప ఫలితాలు మీకు వస్తాయి అన్నమాట. అందుకనే ఆ గొప్ప ఫలితాలు పొందడానికి ప్రాక్టికల్గా ఉండాలి, జరగాలి. కానీ కేవలం బాధపడుతూ కూర్చుంటే ఏది జరగదు కదా. ఆ బాధ నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలి, అది చేయాలి ప్రాక్టికల్గా. ఇది తెలుసుకోండి ప్రతి ఒక్కరు.